కార్పొరేట్ కళాశాలలో మాదిరిగా మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థుల కోసం ప్రభుత్వం పే ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రకాశం జిల్లాలో 5 పాఠశాలలో పే ఫోన్లు అమర్చగా కనిగిరి ఎంజేపీ గురుకుల బాలికల పాఠశాలలోనూ ఈ సౌకర్యం కల్పించారు. విద్యార్థులకు ఏటీఎం కార్డు తరహాలో ప్రీపెయిడ్ స్మార్ట్ కార్డులను అందజేశారు. పే ఫోన్ల ద్వారా తల్లిదండ్రులతో విద్యార్థులను మాట్లాడుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్స్ రావడం ద్వారా మాకు ఫ్యామిలీతో కమ్యూనికేషన్ చేయడానికి ఈజీగా ఉంది. గతంలో మేము మేడం వాళ్ళని అడిగి ఫోన్ చేయించుకునే వాళ్ళం, కానీ ప్రతి ఒక్కరికి ఆ సౌకర్యం అనేది కలిగేది కాదు. కానీ మన ముఖ్యమంత్రి గారు చేసిన స్మార్ట్ పే ఫోన్స్ అనేది మాకు చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంది. హ్యాపీగా ఉన్నాం. క్లాస్కి వచ్చి 30-40 మంది ఉంటే టీచర్స్ అందరికీ కాల్ చేయడానికి ఇబ్బందిగా ఉండేది. కొంతమంది మాట్లాడకుండా ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పెట్టడం వల్ల మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా పేరెంట్స్తో మేము బాగా కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాము. స్మార్ట్ ఫోన్స్ కంటే ల్యాండ్లైన్ ఫోన్స్ వాడడం మాకు కొత్తగా ఈ జనరేషన్కి ఇది కావాలి అని అనిపించింది. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. రోజు 7 to 7:30 ఈ ఫోన్స్ చేయడానికి యూజ్ చేసుకోమని టైమింగ్ ఇచ్చారు. అందుకని మేము చాలా హ్యాపీగా ఫోన్స్ చేసుకోవడానికి, మా పేరెంట్స్తో మాట్లాడడానికి వీలుగా ఉంటుంది. హాస్టల్లో ఉంటే మాకు ఇంట్లో ఉన్నట్టుగా ఫీల్ వస్తుంది ఇలా పేరెంట్స్తో ఇలా మాట్లాడుతున్నందుకు. ఇంతకుముందు అయితే మాట్లాడడానికి చాలా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో ఉన్నట్టే ఉంటుంది ఫోన్ మాట్లాడుతుంటే. 1 రూపీ కాయిన్ లాంటి ఒక 4 ఫోన్స్ ఇచ్చారు. వాటితో పాటు పిల్లలందరికీ రీఛార్జ్ కార్డ్స్ కూడా ఇచ్చారండి. పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడటానికి వెసులుబాటు కల్పించడానికి అని ప్రభుత్వం చెప్పింది అనేసి మాకు చెప్పారండి. ఈ విషయంగా చాలా సంతోషంగా రీఛార్జ్ చేసుకొని హ్యాపీగా మాట్లాడారండి. పిల్లలందరూ కలకల్లాడుతూ ఉన్నారండి మాకైతే.